మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. నేను ఇక్కడ నిలబడడం అంటే అది దేవుని కృప, అది నాలో ఉన్న మంచితనం కాదు, విశ్వాసం కాదు, కానీ ఏంటంటే దేవుని కృప ఉంటుంది. దేవునికి నేను ఎల్లప్పుడూ వందనిస్తున్నాను. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో ఎన్నిక లేని సమయాల్లో కూడా మనుషులు దూరం పెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రము దూరం పెట్టడానికి నాకు ఇప్పుడు చాలా వాక్యానుసారంగా నేను బలపడటకు దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నమ్ముతున్నాను. ముఖ్యంగా అదే రీతిగా మన పెద్దలైనటువంటి స్టీవెన్ అంకుల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు, మన సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు, కమిటీకి నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా చెప్పాలంటే నన్ను ఇప్పటికి ప్రోత్సహించటకు మా ఫ్యామిలీ మొత్తం నాకు ఆత్మీయ విషయంలో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీలో అత్తమ్మ మరి మామయ్య చాలా సపోర్ట్ చేసేవాడు, చెప్పేవాడు. అంతేకాకుండా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత స్త్రీల సహవాసంలో మా ఆత్మీయ తల్లిగారైన లియోనమ్మ గారు, ఎందుకంటే తను ఎంతసేపు ఆత్మల భారంతో ఉండాలని చెప్తూ ఉండేది. తను పెట్టే క్విజుల ద్వారా ఆ విషయాల్లో నేను ఇట్లా వాక్యం చెప్పాలనే ఆసక్తి నాలో కలిగింది. అది ఏమైనా దేవుని పైన నమ్ముచున్నాను. అందుని బట్టి నేను మరొకసారి గణపరుస్తున్నాను. అదే రీతిలో ఈ ప్యాషన్ వీక్లో 4వ రోజులో నాటించినటువంటి అంశం గెత్సేమనే తోటలో ప్రభు యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. అయితే గత 3 రోజుల్లో మరి దేవుడు ఒక జయ ఉత్సాహంతో వచ్చినప్పుడు మరి ఆ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మందిరము ఏ పద్ధతిలో ఎలా ఉండాలి అని చూసినప్పుడు అక్కడ ఒక్కటి కూడా అక్కడ అనుకూలమైన పరిస్థితి లేదు, అంత లోకానుసారమైన జీవితం ఉంది. అప్పుడు దేవుడు ఏం చేసిండు, అక్కడ ఉన్నటువంటి వారిని మరి దూరపరిచి మరి మందిరం బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు మనం చూస్తున్నాము అక్కడ. అంతేకాకుండా మళ్ళీ అక్కడి నుంచి బెతనియాకు వెళ్ళి రాత్రి అక్కడ నుండి మరుసటి రోజు తను మళ్ళీ పట్టణంలోకి వస్తున్నప్పుడు ఏం జరిగింది, అక్కడ అంజూరం చెట్టు చూసినప్పుడు తను ఆకలితో ఉన్నానని తను చెట్టు వైపు చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు. ఆ సమయంలో దేవుడు ఆ చెట్టును శపించడం జరిగింది. మరి దేవుడు నన్ను చూసినప్పుడు మరి మనం కూడా ఏ స్థితిలో ఉంటున్నాము, ఫలించే స్థితిలో ఉంటున్నామా లేదా, మరి ఏదో చర్చకు వస్తున్నాము వెళ్తున్నాము, లేకపోతే వాక్యం చదువుతున్నాము, మన ప్రతిదినం మన వాక్యం ప్రార్థన ఇది మాత్రం మర్చిపోము, కానీ అదే ఏ స్థితిలో ఉందనేది మనము పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. మరి సెకండ్ రోజు చూసినప్పుడు మరి అక్కడ పెద్ద కుమారుడు మరి వెళ్ళమని చెప్పిండు, కానీ తను మనసు పొంది తను మనసు మార్చుకొని వెళ్ళడం జరిగింది. మరి చిన్న కుమారుడు అయితే వెళ్తా అని చెప్పిండు, కానీ వెళ్ళలేదు. అంటే మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మనలో ఉంటాయి. పాపం చెడు ఏదైనా సరే వదిలిపెట్టుకుంటామని ప్రతిసారి ఏదో ఒక సందర్భాన్ని మనం అనుకుంటాం, కానీ వదిలిపెట్టాం. అట్లా అనుకోవడం కన్నా ఒకటేసారి వదిలేసుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడము మంచిదేమో. తర్వాత నిన్న చూసినప్పుడు బస్సులను సిద్ధపరచుట, దేవుడు వచ్చే వరకు కూడా మనము దేవుని సహవాసంలో ఉంటూ ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందాలని నిన్నటి దినాన మనము వినిన్నాము. ఈరోజు గెత్సేమనే తోటలో ప్రభు యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. అయితే గెత్సేమనే అంటే దానికి నూనె గానుగానే అర్థం. అయితే అక్కడ ఒలివ చెట్లు ఎక్కువ ఉండటం వలన వాటి నుంచి వచ్చినటువంటి కాయలను తీసి మరి ఆ గానుగలో వేసి నూనె చేసేవారు. అక్కడ అందును బట్టి దానికి ఆ పేరు వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. మరి ఆ గెత్సేమనే తోట ప్రార్థన కోసం చూసినట్లయితే మరి మత్తయి మాత్రమే కాకుండా లూకా, మార్కు, లూకా కూడా రాసిండు. రిఫరెన్స్ చూస్తే మత్తయి సువార్త 26:36 నుంచి 40 వరకు, మార్కు సువార్త 14:32 నుంచి 40 వరకు, లూకా సువార్త 22:39 నుంచి 40 వరకు ఉంది. అయితే ఈ ముగ్గురు రాయడం జరిగింది. మరి ప్రభు యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో చేసిన ఈ ప్రార్థన ఈరోజు విశ్వాసులైన మన జీవితాల్లో ఎంతో మరి మాదిరికరమైన జీవితం జీవించడానికి మనకు ఇది అవసరమై ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇందులో మనం చూసినట్లయితే 5 రకాల ప్రార్థనలు మనము గమనించవచ్చు. ఒకటి వాడుక లేక క్రమముగా చేసే ప్రార్థన, అంటే అలవాటు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. మరి అదే మనం వాటి ప్రకారం చూస్తే లూకా సువార్త 22:39 వచ్చినము. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున
ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది. అంటే వాడుగా కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. మరి ఉదయం లేవగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది బయటకు వెళ్ళడం, అలా ఉంటుంది అలవాటు. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఏమలవాటు ఉందంటే ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేయడము ఆయనకు అలవాటు. అలవాటు అంటే వాడుక అంటే ఏంటంటే కనీసం ఒకరోజు మనము ఏదైనా మనకు అనుకున్నది చేయలేకపోయినా సరే కానీ అది మాత్రం ఖచ్చితంగా చేస్తామన్నమాట. అదే వాడుక. ఆ వాడుక చొప్పున తను ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత యేసు తన శిష్యులతో పలుమార్లు, ఒకసారి కాదు మరి ఒలివ కొండకు ఎన్నోసార్లు పలుమార్లు అక్కడికి వెళ్ళి యేసు ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. మరి భక్తుడైన దానియేలును చూసినప్పుడు తాను ప్రార్థనా జీవితంలో ఎన్నో ఆటంకాలు మరి ఎన్నో మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తన ఏం చేసిండు, తన సమయానికి దినములకు 3 మార్లు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. తన పరిస్థితి మరి ప్రాణాపాయం ఉందంటే మనమైతే ఉండమో తెలియదు, కానీ మరి భక్తుడైన దానియేలు మాత్రం ఏం చేసిండు, ఆ పరిస్థితి ఏదైనప్పటికీ ఉన్నాడు. మరి సింహాల గుహలో ఏమన్నాడు, మరి అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి తనతో ఉన్నవి. మరి ఉదయకాలంలో మరి ఆ రాజు వచ్చి ఒక మాట అంటాడు కదా, జీవం గల దేవుని కుమారుడమైన దానియేలు. అవును, ఆ మాట అసలు వెంటనే మనకు చాలా ఏంటంటే బలపరిచినట్టు, శరీరంలో ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. అంటే అంత బలంగా ఆత్మీయతలో మనకు ఆ మాట మనల్ని బలపరుస్తుంది. ఎలాంటి వారైనా సరే ఆ స్థితిలో నుండి భయపడదు. ఎందుకంటే జీవం గల దేవుని కుమారుడ, నీ దేవుడు నిన్ను కాపాడేనా అని అడుగుతున్నాడు అనమాట అక్కడ. మరి దానియేలు కూడా మరి ఏ విధంగా అయితే మరి తన వాడుక అది అంటే దినములకు 3 మార్లు ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన వాడికి ఏమైతున్నది మనం పరీక్షించుకోవాలి. మనము ప్రతిదినము మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా గడుపుతున్నాము, మరి ఆయనకి ఇష్టమైన జీవితం ఏ విధంగా జీవిస్తున్నాము మరి అని మనము గమనించుకోవాలి. అయితే కొన్నిసార్లు మరి చాలా ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో ఎంతో వేదన కావచ్చు, ఏదన్నా మరి కుటుంబాల సమస్యలు కావచ్చు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కొంత ప్రార్థనకు దూరంగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. అలా కాకుండా మనము ఎలా అంటే దేవునికి దగ్గరగా జీవించాలని మరి ఒకటి అలవాటుగా మనము వాడుకగా దాన్ని చేసుకోవాలని నేను కోరుచున్నాను. మరి ఏ పరిస్థితులను కూడా అలా మనం దేవునికి దూరంగా జీవించకూడదు. క్రమమైన జీవితం అంటే నాకు మా తాతయ్య గుర్తుకొస్తాడు. ఎందుకంటే మా తాతయ్య పాపేటగూడ గ్రామంలో, చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలనుకున్నా, పాపేటగూడ గ్రామంలో మరి క్రైస్తవం అంటేనే మా తాత అక్కడ మొదటి పాస్టరు. మా తాత ద్వారానే అక్కడ స్వార్థ ప్రకటింపబడింది. ఇప్పుడు ప్రస్తుతం 2 సంఘాలుగా అక్కడ నడుస్తుంది. కాకపోతే ఎలాంటి పద్ధతిలో చేసిందంటే లైట్ లేని సమయాల్లో కూడా పందిలు తీసుకొని ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా ఇల్లు తిరిగి ప్రార్థన చేయాలి, రావాలి. అట్లా మా తాత చేసేవాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు అంత గుడ్ ఐడియా లేదని. కాకపోతే ఒకటి మాత్రం నాకు చూసుకునే వేరే ఏమంటారు పద్మశాలి వాళ్ళ ఇంటికి మరి కట్టె పట్టుకొని వెళ్ళేవాడు. కళ్ళు కనకపోతే కూడా చేతి పట్టుకొని ఒకరు తీసుకొని వెళ్ళేవాళ్ళము. అక్కడికి వెళ్ళి మా తాత రోజు ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసి వచ్చేవాడు. తనకు అనుకున్నప్పుడల్లా, ప్రతిరోజు కాకపోయినా అనుకున్నప్పుడల్లా వెళ్ళేవాడు. ఆ రోజు ఇప్పుడు ఈ రోజు ఆ కుటుంబం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. వాళ్ళు ఎవరు పద్మశాలి అయినప్పటికీ నాకు అనిపించింది, నేను ఇక్కడ షార్ట్నర్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది, నా పెళ్ళి అయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ నాకు తెలిసింది అనమాట. వాళ్ళ వాళ్ళు మారు మనసు పొందిరు, ఆ కుటుంబము మొత్తము మారు మనసు పొందింది. వాళ్ళ కుమారుడు కూడా ఒక పాస్టర్గా పనిచేస్తున్నాడని నేను చూసినప్పుడు చాలా సంతోషించిన. వాళ్ళు ఎవరో కాదు, కొంతమందికి ఇక్కడ తెలుసు. మన శ్రీస్వామి వాళ్ళ ఇంట్లో సుజాత అని రెండుకున్నారు, బాలవనక్క అని ఉండే, తను ప్రభుత్వం నిద్రించినది. వాళ్ళ కుమారుడు కూడా ఇప్పుడు పీటర్గా ఇక్కడనే షార్ట్నర్లో ఒక చర్చిలో సేవకులుగా పనిచేస్తున్నాడు. అంటే ఒక క్రమం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా వస్తుంది. అదొకటి. సెకండ్, ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. అంటే అంతటి యేసు వారితో కూడా ఏమంటున్నాడు, చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు కూడా ఇక్కడ ఉండడని శిష్యులతో చెప్పి,
అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన 11 మంది శిష్యులతో మరి ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు తను ఆ సమయంలో అక్కడ లేడు. తను ఎక్కడున్నాడో అని చూస్తే మరి ప్రభువుని అప్పగించాలి కాబట్టి ఆ ప్రభువుని అప్పగించడానికి తను ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని బేరమాడడానికి వారితో ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఏకాంత ప్రార్థన మరి శిష్యులు ఉన్నారు అక్కడ. సరే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ముగ్గురిని ఎవరెవరిని జబదయి కుమారులు ఇద్దరు పేదలు వారిని తీసుకొని మళ్ళీ కొంత దూరం వెళ్ళారు. అయితే ఫస్ట్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ అయింది ఇంకో ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేసిండు, మళ్ళీ వాళ్ళతో ఏమన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందుగా నీ తండ్రికి ప్రార్థన చేయవలను. రహస్యంగా మనం ప్రార్థన చేయాలి అంటే ఇప్పుడు మత్తయి 6:6లో చూసినప్పుడు అంటే మనకు దేవుడు ఈ లోకంలో మనకు ఏం అవసరమైందో అవి ముందుగానే తెలుసు. మనము అన్యజనుల వల్లే లేకపోతే ఏదో గంటలు దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు గంటలు ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు. అంటే మన దేవుడికి ఇష్టమైన జీవితం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనము సరి చేసుకొని ఉండవలసిన వారమై ఇచ్చినాము. మరి అక్కడి నుంచి ఆయన తర్వాత 11 మందిలో నుంచి ముగ్గురు తీసుకొని పెట్టిన తర్వాత అప్పుడు ఆయన ఎంత అంటే మరణమగ్నంతగా మత్తయి 26:38 చూసినప్పుడు అప్పుడు యేసు మరణమగ్నంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మిగిలినది, మీరు ఇక్కడ నాతో కూడా మెలకగా ఉండడని వారితో చెప్పాను. మెలకగా ఉండమని వారితో చెప్పినమాట చెప్పి తను వెళ్ళిండు. మరి దేవుని చిత్తం నెరవేర్చాలి, తండ్రి మాట నెరవేర్చాలి. ఒకవేళ దేవుడు అనుకుంటే అది తీసివేయాలనుకుంటే అది సాధ్యం, కానీ అది అలా కాదు, అది చెయ్యవలసిందే. కాబట్టి దేవుడి చిత్తానికి లోబడింది అనమాట. 3వదిగా చూస్తే వినయ మనసుతో ప్రార్థించడం, తగ్గించుకొని. వినయ మనసు అంటే తగ్గించుకొని ప్రార్థించడం. మనం పెద్దవాళ్ళని చూసినప్పుడు మామూలుగా అయితే ఇక్కడ నమస్కరించడము ఏదో మనం కొంత చేస్తాం కదా. మరి ఇక్కడ దేవుడు చూసినప్పుడు మరి మత్తయి 26:39 చూస్తే కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించాలన్నమాట. ఇక్కడ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు సాగిలపడి అంటే తను తగ్గించుకొని మరి అదేవిధంగా మరి లూకా సువార్త 22:41 చూస్తే కూడా మరి రాయి వేసేంత దూరం వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన కూడా చేసేది. మన జీవితంలో మోకాళ్ళ ప్రార్థన మరి తగ్గించుకుని చేసే ప్రార్థన అవసరమే అంటున్నారు. అంటే అనారోగ్య పరిస్థితుల వల్ల మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉండొచ్చు, అట్లానే కాదు. కానీ మనం ఎట్లా అంటే దీనమైన ప్రార్థన. కొంతమంది ఏం చేస్తాము, ఆ ప్రార్థన సమయంలోనే తగ్గించుకుంటాము. యథార్థ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటాము. అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండకూడదు, అది దేవుడికి ఇష్టమైంది కాదు. మరి దేవుడు ఎందుకు మనకి ఇవన్నీ బోధిస్తున్నాడంటే తన మాదిరిగా జీవించాలి అని మనకి ఇవన్నీ బోధిస్తున్నాడు. మరి తను తగ్గించుకొని మరి తండ్రికి ఏ విధంగా లోబడి ఉన్నాడో మరి ఆ రీతిగా మరి ఉండాలని మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు కూడా మన జీవితంలో దేవుడు చేస్తాడు. 2వ దినవృత్తాంతాలు 7:14 వరకు చదవగలరా? 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరిచి. మరి మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. తర్వాత మన దేశంలో స్వస్థపరచడం అంటే మనకు ఆత్మీయతలో కూడా సరిగా లేనప్పుడు ఆత్మీయ అస్వస్థత కూడా ఉంటుంది కదా. మనం ఆలోచించాలి, ఆత్మీయతలో కూడా మనం చాలా అస్వస్థతలో ఉన్నాము. మరి ఆ ఆత్మీయతలో ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ప్రతి చోట మనం తగ్గించుకొని జీవించవలసి ఉన్నది. లోకంలో మనం వెళ్ళినప్పుడు కూడా మరి
వాక్యంలో పట్టుకొని ఉన్నంత మాత్రాన కాదు, కానీ ఆ వాక్యాన్ని నీలో నీ హృదయంలో ఉంచుకొని మరి ఆ వాక్యము నీ అనుదిన చర్యల్లో ఏం చేయాలి, పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. ఏదో ఒక దగ్గర పాటించి ఒక దగ్గర పాటిస్తే కూడా అది ప్రతిఫలం ఏమి ఉండదు. మరి అదేవిధంగా చూసినట్లయితే 4వదిగా దైవ చిత్తానుసారమైన ప్రార్థన. మరి ఇక్కడ ఆయన ఏమని ప్రార్థిస్తుంది దేవుడు అంటే తాను దేవునికి సమర్పించుకున్నాడు, ఆయన చిత్తానికి మొత్తము అప్పగించుకొని ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాము. దేవునికి ఇష్టమైనది మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ఈ లోకానుసారంగా అయితే ఇక చెప్పదు, చాలా ఉంటాయి, ఒకటి కాదు చాలా ఉంటాయి. కానీ మరి మన అనుదిన అవసరానికి ఏది కావాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచిండు. మనకు ఇష్టం వచ్చినవి అడుగుతాం, మనము అడిగి అది ఒకవేళ దేవుడు చేయలేదనుకో, దేవుడు నా ప్రార్థన వెళ్ళలేదు అని అనుకుంటాం. అలా కాదు, దేవుడు ఆ కార్యం చేయలేదు, ఏది చేయలేదంటే మనం ఒకటే ఆలోచించుకోవాలి, అది దేవుని చిత్తమై ఉంటున్నది. కాబట్టి మరి దేవుని ఇష్టమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి అని నేను కోరుచున్నాను. అది శ్రమ కావచ్చు, లేకపోతే నిందలు, ఏదైనా సరే మరి వాటన్నింటినీ మనము దైవ చిత్తానుసారంగా మనము జీవించాలి. మరి అదేవిధంగా చూస్తే పట్టుదలతో చేసిన ప్రార్థన. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చూసినట్లయితే మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో 3 సార్లు ప్రార్థించినట్టు మనం చూస్తున్నాము. 39వ వచనం ఒకటి, 42వ వచనం ఒకటి, 44వ వచనం ఒకటి. ఆయన ఏమని ప్రార్థించాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాడు. నీకు ఇష్టమైతే ఎంతో భారంగా తన చెమట కూడా రక్తంగా మార్చబడింది. ఎంతో భారంగా ఇవన్నీ నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాడు. ఆ గిన్నె దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యమై ఉంటుంది. కానీ లూకా 22:43 ప్రకారం చూస్తే పరలోకం నుండి ఒక దూత కనబడి ఆయన్ను బలపరిచింది. అంటే ప్రార్థనకు జవాబు వచ్చినట్లే. ప్రార్థనకు జవాబు రా. ఇప్పుడు గిన్నె తీసివేయకపోతే మనమైతే మామూలుగా ఏమనుకుంటాం, మన శ్రమ పోలేదనుకో మనం దేవుడు నా ప్రార్థన వినలేదు అనుకుంటాం. కానీ ఎంతో శ్రమలు ఉంటుంటాయి, వస్తుంటాయి. ఆ శ్రమలలో కూడా దేవుడు మనకు తప్పించుకునే మార్గం కూడా ఏర్పరుస్తాడు. మరి దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపి ఆయన్ను బలపరిచిండు. అంటే ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఉందని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు తనను బలపరుచున్నాడని మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మరి మనం కూడా మరి పట్టుదలతో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఏ సమయమైనా సరే, ఏ సందర్భమైనా సరే, మరి కొన్ని సందర్భాల్లో ప్రార్థన మనం నడుచుకుంటూ, పని చేసుకుంటూ, లేకపోతే ఇతరులతో మరి సంభాషిస్తున్నప్పుడు కూడా మన ఆత్మ మనలో తండ్రి దేవుడితో మాట్లాడే అవకాశం కూడా మనకు ఉంటుందని తెలుసు. మరి ఈ గెత్సేమనే తోటలో దేవుడు మనకు బోధించినటువంటి ప్రార్థన జీవితము, ఒకటి క్రమమైన ప్రార్థన జీవితము, ఏకాంత ప్రార్థన జీవితము, వినయ మనసుతో చేసే ప్రార్థన జీవితం, దైవ చిత్తానుసారమైన జీవితం, పట్టుదల కలిగి ప్రార్థన చేసే జీవితం. వీటన్నింటినీ మనం అనుసరించినప్పుడు ఆయనకు మాదిరిగా ఆయన వల్ల మనము ఈ లోకంలో ఉండగలుగుతాము. వాక్యము మనలో లేకపోతే మనము మాత్రము జీవించలేము. ఆత్మానుసారంగా, లోకానుసారంగా జీవిస్తాము. అది మనము ఆశ్రమలు భరించుకోలేము, మనము ఉండలేని పరిస్థితి అనిపిస్తుంది. కేవలం మనము ఎన్ని శ్రమలున్నా కూడా మనము నిలబడుచున్నామంటే అది దేవుని ఉపయోగించున్నది. మరి ఈ సంవత్సరం నేను 31st నైట్ ఒకటి ప్రార్థన చేసిన. ఏమని అంటే, నాకు ఎన్నో కొరతలు ఉన్నాయి, అది దేవుడికి తెలుసు, ఇంచుమించు ఇక్కడ అందరికీ కూడా తెలుసు. అయితే నేను ఆ కొరతలు నా దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం ఒకటి ఉంది. ఆ తర్వాత నేనేమని ప్రార్థించిన, దేవా నన్ను వాడుకో. నేను ఒక రకంగా ఆలోచన చేస్తే మామూలుగా నేనేమి జాబ్ చేయట్లేదు, ఇంట్లో పని వరకే. ఒక్కొక్కసారి నేనే ఆలోచించుకుంటే మరి అసలు ఎందుకు ఇట్లాంటి జీవితం అన్నంతలో ప్రభు నేనున్న నన్ను వాడుకో. నిజంగా నేను 31st నైట్కి నేను చేసిన ప్రార్థన అదే. దేవుడు అంటే నా ప్రార్థనకు జవాబిచ్చిందని నేను నమ్ముచున్నాను. అంటే దేవుని దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం కదా. నిజంగా నాకు ఈ ఒక్కరోజు దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి కూడా నేను దేవుడు స్తుతిస్తున్నాను. అది నేను నా జీవితంలో నేను ఎంతగానో మర్చిపోలేని రోజుగా నేను ఈ రోజును నేను ఊహించుకుంటున్నాను.
మరి అదే రీతిగా మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మరొక సర్వదనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించుగాక.